ప్రైజ్లాడండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది దేవుని అర్థం చూసుకున్నాము. రండి చిన్న విషయం పాడుకుందామండి. వాడబారని స్వాస్థ్యము నాకై పరమందు దాచి ఉంచితివా, వాగ్దాన ఫలములు అనుభవింపా నీ కృపలో నన్ను పిలచితివా. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. ఇది నా దేవుని వాగ్దానం చూసుకున్నామండి. మరి మనం యెషయా 66 అధ్యాయము 12 వచనం చూసుకుందామండి. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి, నది వలె సమాధానమును ఆమె యొద్దకు పారచేయుదును. దేవుడు మాట్లాడుతున్న మాటలు ఇవి. మీరు జనముల ఐశ్వర్యమును అనుభవించినట్లు ఒడ్డు మీద పొర్లిపారు జల ప్రవాహములే మీ యొద్దకు నేను దానిని రాజేద్దును అంటున్నాడు దేవుడు. ఇదిను జనముల ఐశ్వర్యము మన యొద్దకి మళ్లింపు చేస్తానని చెప్తున్నాడు దేవుడు. ఈ వాగ్దానాలండి. అంత మాత్రమే కాదండి, ఆయన అంటున్నాడు మీరు చంకన కూడా ఎత్తుకొనబడిదురు, అంటే నేను ఎత్తుకుంటాను అంటున్నాడు దేవుడు. ఎంత ప్రేమ మన దేవుడికి చూడండి, ఎత్తుకుంటాను అంటున్నాడు. మళ్ళా ఇదే వచనం మళ్ళీ చూస్తేనండి, యువతల మొఖాల మీద ఆడింపబడుదురు. తల్లి తన బిడ్డని మంచం మీద పడుకొని మొఖాల మీద ఆడిస్తారు చిన్నపిల్లల్ని, అలా నేను ఆడిస్తానని చెప్తున్నాడు దేవుడు. చూడండి ఎంత గొప్ప ప్రేమ మన దేవుడిది. నిజంగా ఎత్తుకుంటానంటున్నాడు, మిమ్మల్ని మొఖాల మీద ఆడిస్తానంటున్నాడు, జనముల ఐశ్వర్యం మన యొద్దకు పంపుతానంటున్నాడు, సమాధానాన్ని కూడా నది వలె మీ యొద్దకు నేను పంపుతానంటున్నాడు. ఇది నా వాగ్దానం అండి. ఈ దేవుడి మాటలను బట్టి ప్రార్థన చేద్దాం. బైబిల్ చదవండి. దేవుడు రాకడ సిద్ధపాటు కలిగి ఉండండి. ఇటు మాటలు దేవుడు మన హృదయంలో నీరుగట్టు ఫలింప చేయనుగాక. చిన్న ప్రార్థన అండి. స్తోత్రములు ప్రభా, ఈ మాటలు వింటున్న బిడ్డలను చూస్తున్న బిడ్డలను దర్శించి ప్రభా, ఒకని తల్లి వాడిని ఆదరించినట్లుగా నేను ఆదరిస్తానని కూడా చెబుతున్న దేవుడు ప్రభా, ఇటు మాటలు మా హృదయంలో ఫలింప చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడుగు వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.